సలాం నమస్తే అన్న. మన మెకానిక్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. మన దగ్గర అయితే కొత్త టూల్స్ వచ్చినాయి. ప్రతి మెకానిక్కి బిఎస్సి టూల్ అందడం కోసం నేను ఒక ప్రయత్నం అయితే చేస్తున్నా అన్న. ఇక్కడ చూడండి, మన దగ్గర అయితే కొత్త గన్ వచ్చింది ఒకటి. ఇక్కడ చూడవచ్చు మీరు, 20 వోల్టేజ్ ఉంది, మ్యాక్సిమం 2.0. దీంట్లో వచ్చేసి మనకు 2 బ్యాటరీలు వస్తాయి మిషన్ నెంబర్. ఇది ఒక బ్యాటరీ ఉంది చూడవచ్చు. ఇంకోటి ఇక్కడ వచ్చేసి ఛార్జర్ ఉంది. మనం ఒక 2-3 గంటలు ఛార్జింగ్ పెట్టినా సరే మనకు 2-3 డేస్ అయితే మనకి మిషన్ పనిచేస్తుంది. ఇంకో ఛార్జర్ అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్న, మీరు క్లియర్గా చూడవచ్చు. ఇక్కడ టార్చ్ లైట్ కూడా దీని నెంబర్ వస్తుంది మనకు క్లియర్గా. కరెంట్ పోయినా మన షాప్లో రాత్రిపూట పెట్టుకోవచ్చు. లేదంటే ఇక్కడ బండి రాత్రిపూట ఆగిపోయిందా మనం ఈ టార్చ్ లైట్ తీసుకుపోయి బండి రిపేర్ చేయొచ్చు. ఇది ఒక మెకానిక్ మనకు ఆర్డర్ ఇచ్చిండ్రు, అన్న నాకు స్పెషల్ టూల్స్ కావాలి అంటే నేను తెప్పించిన అన్న. మన సోదరులకు ఎవరైనా ఇటువంటి టూల్స్ కావాలంటే నేను తెప్పిస్తాను. మీకు ఎవరైనా కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి, నా నెంబర్ అయితే కింద ఇస్తాను. అలాగే చూడండి, ఇక్కడ బిట్స్ కూడా క్వాలిటీ, బ్రాండెడ్ క్వాలిటీ ఉంటాయి. ఈ బిట్లు మ్యాక్సిమం స్లిప్పే కావు మీకు, ఎందుకంటే ఈ మిషన్కి యూజ్ చేయడానికి ఇది ఒక కిట్ లాంటిది. దాని నెంబర్ అయితే ఈ బిట్స్ అయితే వస్తాయి. మీరు ఒకసారి అయితే వాడి చూడండి అన్న, తర్వాత మీరే చెప్తారు, వేరే వాళ్ళకు కూడా సజెషన్ చేస్తారు. ఎందుకంటే ఈ టూల్ నేను కంపల్సరీ వాడుతున్నా. అక్కడ చూడవచ్చు మీరు క్లియర్గా, అక్కడ కనిపిస్తుంది చూడండి క్లియర్గా. ఎందుకంటే నేను వాడిన తర్వాతనే మన మెకానికల్ సోదరులకు ఇది వాడండి మంచిగా ఉంటుందని చెప్తున్నాను. అలాగే స్పెషల్ టూల్ వచ్చింది చూడండి ఈరోజు అన్న. అలాగే మన మెకానికల్ కోసం అయితే ఒక శుభవార్త అనే చెప్పవచ్చు మనము. ఎందుకంటే మన మహబూబ్నగర్ డిస్టిక్లో చాలామంది మెకానిక్ ఉన్నారు. మన మహబూబ్నగర్ డిస్టిక్ మెకానిక్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నా. మహబూబ్నగర్ డిస్టిక్ కింద 11 మండలాలు అయితే ఉన్నాయి. అలాగే మన తెలంగాణలో ఏ మెకానిక్ సోదరికైనా ఒకవేళ ఓబీడీ కావాలంటే నా నెంబర్కి అయితే నెంబర్ ఇస్తున్నాను నా కింద, ఆ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఓబీడీ కావాలంటే ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఓబీడీ నేను తెప్పించి ఇస్తాను. అలాగైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే మార్కెట్లో V519 అయితే ఓబీడీ చాలా మంచిగా వర్క్ చేస్తుంది, ప్రతి బండికి మంచిగా స్కాన్ అవుతుంది. అలాగే నేను కూడా ఇదే వాడుతున్నాను, ఎందుకంటే నేను వాడిన తర్వాతనే మన మెకానిక్ సోదరులకు ఇది వాడమని చెప్తున్నాను. మార్కెట్లో అన్ని టూల్స్ దొరుకుతున్నాయి, కొన్ని తక్కువలో కూడా దొరుకుతున్నాయి, కానీ ఇది ది బెస్ట్ టూల్ ఉంది. ఇది ప్రతి బిఎస్సి బండికి అయితే ఇది మంచిగా మనకు ప్రాబ్లం అయితే అర్థమవుతుంది. అలాగే దీని నెంబడ మనకు ఓబీడీ కప్లర్స్ కూడా ఉన్నాయి చూడవచ్చు. 11 కప్లర్స్ వస్తుంది దీని నెంబడ. ప్రతి కంపెనీ ఉంటుంది దీనిలో. ఎక్స్పల్స్ వచ్చేసి హీరో, టీవీఎస్, యమా, ప్రతి బండి కేటీఎం, బజాజ్ బండ్ల, టీవీఎస్ బండ్ల, మ్యాక్సిమం బిఎస్సి బండ్ల అన్ని బండ్లు అయితే మనం ప్రాబ్లంలో అయితే దీనిలో నుంచి తీయచ్చు. మ్యాక్సిమం మన మెకానిక్ సోదరికి అయితే ఆ సగం పని అయితే ఇది చేసి చూపిస్తుంది మనకు. తర్వాత మనం ప్రాక్టికల్లీ కొంచెం చెక్ చేసుకునేది ఉంటుంది. మీకు ఒకవేళ ఏమైనా అర్థం కాకుండా కూడా నేను నా నుంచి ఏమైనా మీకు సహాయం కలుగుతూ కూడా నేను చేసిస్తాను. ఎందుకంటే మన మెకానిక్ సోదరులు అనేది ఇబ్బంది పడకూడదు. అలాగే ప్రతి ఒక్కరూ ఓబీడీ టూల్ యూజ్ చేస్తేనే ఫ్యూచర్లో మనం బిఎస్సి బండ్లు చేయగలుగుతాం. లేదంటే ప్రతి బండి షోరూమ్కి, ప్రతి బండి ఎల్ఐడిసిన దగ్గరికి అంటే మనం కూడా చాలా ఇబ్బందులు పడతాం, మన గిరాకులు కూడా ఇబ్బంది అవుతుంది. మన మెకానిక్ సోదరులకు అయితే ఈ వీడియో చేసిన. అలాగే చూడండి, ఫ్యూల్ పంప్ పైప్ తీయడానికి ఇబ్బంది పడుతుంటారు, ఎప్పుడన్నా ఇరిగిపోయే ఛాన్సులు ఉంటాయి. ఇది ఒక ప్లేయర్ అయితే స్పెషల్ టూల్ ఉంది. ఇది మన మెకానిక్ సోదరులకు అయితే తెప్పించిన. మీకు కూడా కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి, మీకు కంపల్సరీ మీకు ఏం టూల్ కావాలంటే అది తెప్పించిస్తాను. అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న, షకీల్ మెకానిక్ బిఎస్సి ఎక్స్పర్ట్కి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే అన్న, మన దగ్గర అయితే టూల్స్ ఏమేమి ఉన్నాయనేది నా మెకానిక్ అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, మన ఫ్యూల్ పంప్ టెస్టర్ అంటారు దీన్ని. అయితే మన పంపు నుంచి మనకు ఎంత ప్రెషర్ రావాలి చెక్ చేసే మిషన్ అన్న ఇది. మీకు బిఎస్సి ట్రైనింగ్లో అయితే ఇది తెలుస్తుంది మనకు, ఏ యమహా కంపెనీలో ఎంత ఉండాలి పిఎస్ఐ అంటే దాని ప్రెషర్ ఎంత ఉండాలి, హీరో కంపెనీలో ఎంత ఉండాలి, టీవీఎస్లో ఎంత ఉండాలి అనేది. అయితే మన దగ్గర అయితే ఈ మిషన్ కూడా ఉంది. మనకు ఎవరికైనా మెకానిక్లో కావాలంటే ఇది కూడా తెప్పిద్దామన్నా. అయితే మనకు పెద్ద బండ్లకు వచ్చేసి ఇది సపరేట్ ఉంటుంది. 150 cc అబో బండ్లకు అయితే అలా ఉంటుంది పైపు, ఇది కూడా అలా ఉంటుంది. 100 cc కంటే ఇది ఉంటుంది. అయితే ఇది చిన్నది ఉంది కదా, ఇది స్పెండర్ మన 100 cc బండ్లకు వస్తుంది. ఇది 150 నుంచి కేటీఎం RC 200 వరకు వస్తుంది అన్న. అయితే ఇది కూడా కావాలంటే కూడా మన మెకానిక్ సోదరులకు అయితే తెప్పించిస్తాను. ప్రతి పని మనకు మన షాప్లోనే, ఏ బండి అయినా సరే మన షాప్లోనే చెక్ చేసుకుని మనం చేసుకునే విధంగా అయితే ఉంటాను. టూల్స్ అయితే మనకు కంపల్సరీ. అలాగే ఇక్కడ చూడండి, కంప్రెసర్ టెస్టర్ అన్న. ఇది మన బండిలో టీవీఎస్ రైడర్ కానీ, యాక్టివా 6G కానీ, XL 100 కానీ అయితే మనం ఒకసారి బోర్ చేసిన తర్వాత బండి స్టార్ట్ అవ్వదు, సెల్ఫ్ స్టార్ట్ అవ్వదు, కిక్ కొడితే స్టార్ట్ అవుతుంది. అయితే బండిలో ఎంత కంప్రెసర్ ఉంది, ఒకవేళ బోర్ కటింగ్ చేసినప్పుడు పిస్టన్ టైట్ ఉన్నప్పుడు బండి సెల్ఫ్ స్టార్ట్ కాకుంటే దాంట్లో కంప్రెసర్ ఎంత ఉందనేది ప్లగ్ ఎల్పి ఇది ఎక్కించి
ఇక్కడ హోల్డర్ ఉంటుంది. ఇది టైట్ చేసిన తర్వాత మనం దాంట్లో కంప్రెసర్ చెక్ చేసుకోవచ్చు. అయితే మనకు దేనివల్ల బండి సెల్ఫ్ స్టార్ట్ అవుతలేదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది అన్న. అయితే ఇటువంటి టూల్స్ అయితే మనం వాడాలి, ఫ్యూచర్లో మనం అప్డేట్ అవ్వాలి, కాలేకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అన్న. అలాగే ఇంకోటి మన ఫ్యూల్ పంప్ టెస్టర్ అన్న. ఒకవేళ ఈసీయూ ప్రాబ్లం ఉంది, ఈసీఎం ప్రాబ్లం ఉన్నా డైరెక్ట్గా ఇక్కడ చూడవచ్చు. ఫ్యూల్ పంప్ టెస్టర్ అంటారు. ఇక్కడ 2 వైర్లు అర్త్ మీద ఇచ్చేసేయాలి బ్యాటరీకి. ప్లస్ ఇక్కడ మొత్తం కప్లర్స్ వస్తాయి. ఏ కంపెనీకి పంపుకి ఆ కంపెనీకి పెట్టేసి మనకు పంపు ఖరాబ్ అయిందా లేదా తొందరగా 2 నిమిషాల్లో చెక్ చేయొచ్చు. మనము ఇట్లా పెట్టేసి ఇక్కడ బటన్ వేస్తే తెలుస్తుంది మనకు క్లియర్గా. ఇక్కడ బ్యాటరీకి వైర్ 2 పెట్టినామా, ఇక్కడ నుంచి పంపులోకి పెట్టినామా, పంపు మంచిగా ఉందా లేదా తెలిసిపోతుంది. ఒకవేళ ఇది పెట్టిన తర్వాత పంపు వస్తుంది అనుకోండి, మనకు సెన్సర్ రిలేటివ్ లేకుంటే ఏదైనా వైరింగ్ ప్రాబ్లం ఉందని మనం తొందరగా పసిగట్టవచ్చు. అలాగే ఇక్కడ మన దగ్గర అయితే కేటీఎం సైడ్ స్టాండ్ సెన్సర్స్ వచ్చినాయి చూడన్న. సైడ్ స్టాండ్ ఒకవేళ సైడ్ స్టాండ్ సెన్సర్ పని చేయకపోతే ఇది డైరెక్ట్గా బైపాస్ చేయొచ్చు. ఆ కప్లర్ తీసి ఇది పెట్టినామనుకోండి, మనకు మీటర్లో సైడ్ స్టాండ్ సింబల్ అయితే పోతుంది. బండి అనేది మనకు సతాయించకుండా మంచి నడుస్తుంది. గేర్లు వేసినా కూడా ఆఫ్ కాదు. ఇవన్నీ మనకు స్పెషల్ టూల్స్ అన్న. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఐటమ్ మన బిఎస్ఎస్ బండి కోసం అయితే కంపల్సరీ మల్టీమీటర్ అయితే నేర్చుకోండి అన్న. మల్టీమీటర్ని అయితే వాడండి. రేపటి నుంచి మీరు స్టార్ట్ చేయండి. మల్టీమీటర్ షాప్లో పెట్టుకోండి. ఫస్ట్ బండి వచ్చిందా, దాంట్లో బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉంది ఏం లేదని మీకు తొందరగా దీని నుంచి కనుక్కోవచ్చు. అయితే ఈ వీడియో అయితే మనం మెకానికల్ సోదరులకు అయితే చేసిన అన్న. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అన్న. అలాగే మీకు ఏమైనా స్పెషల్ టూల్స్ కావాలంటే నా నెంబర్కి అయితే కాల్ చేయండి. నెంబర్ అయితే కింద ఇస్తాను నేను. ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి. వాట్సాప్లో అయినా మీరు అప్రోచ్ కావచ్చు. అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.